పోలీసుల అడ్డగింతలు బీఆర్ఎస్ నేతల ఆందోళనల మధ్య చివరకు కన్నపల్లి పంప్ హౌస్ ని పరిశీలించింది బీఆర్ఎస్ బృందం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం పరిశీలనకు వెళ్లారు నేతలంతా. అక్కడక్కడ పోలీసులు అడ్డగించినా చివరికి కన్నపల్లి పంప్ హౌస్ ని పరిశీలించారు. కేసీఆర్ మీద కక్షతో రైతులకు శిక్ష వేసే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ విమర్శించారు కేటీఆర్. కన్నపల్లి నుంచి ప్రస్తుతం 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయని, పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేస్తే వారంలో అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుకోవచ్చున్నారు. నీళ్లిస్తే యూరియా ఇవ్వాలి, పంటలు కొనాలి, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని రేవంత్ భయమని ఆరోపించారు. వాతావరణ శాఖ 3 నెలల నుంచి ఎల్నినో హెచ్చరికలు చేస్తున్నా సోయి లేకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. మీకు చేత కాకపోతే వారం రోజులు కేసీఆర్ కి కాళేశ్వరం అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే 50 నుంచి 60 వేల మంది రైతులతో కన్నెపల్లికొచ్చి పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేస్తామంటున్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు. ఒక 4 సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. 1,00,000 క్యూసెక్కులు మీ కళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాయి. ఇవాళ సింపుల్, ఇక్కడ ఏం లేదు. కన్నెపల్లిలో పంపులు ఆన్ చేస్తే 13.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా అక్కడ అన్నారం చేరుతాయి. ఆడికెళ్ళి వెంటనే మరి సింపుల్గా మీరు 93 మీటర్ల నుంచి ఇక్కడ లిఫ్టింగ్ చేయొచ్చు. 97 మీటర్ల మీద ఇప్పుడు పార్కం ఉన్నది. 93 మీటర్ల కాడనే లిఫ్టింగ్ చేయొచ్చు. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. మా నాయకులతో మా పార్టీలో కూడా మాట్లాడుకుంటాం. ఎందుకంటే రైతుకు మించిన ప్రయారిటీ రాష్ట్రాధినేతకు ఉండకూడదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందో, ఆయన ప్రాధాన్యత క్రమం ఏందో మాకు తెలియట్లేదు. మా ప్రతినిధి నరేష్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. నరేష్, కేటీఆర్ కన్నపల్లి పర్యటన ప్రభుత్వానికి అనేక ప్రశ్నలను సంధించింది. కేటీఆర్ చెప్తూ తలాపున గోదావరి పారుతున్నా కూడా ఆ గోదావరి నీళ్లను ఒడిసిపట్టుకొని ఎల్నినో ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ అవుతున్నా ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందంటూ కేటీఆర్ ఆ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదైతే కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుందో, నీటి మూటలుగా మారుస్తుందో, దానికి కారణంగా ఇప్పుడు తెలంగాణ ఎండి ఎడారవాల్సిన పరిస్థితి ఉంది. గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగానైతే నష్టపోయామో ప్రస్తుతం కాళేశ్వరం జలాలను ఉపయోగించుకోకపోవడం కారణంగా అలాంటి పరిస్థితే తలెత్తే ప్రమాదం ఉందంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. 148 అడుగులకు పైగా నిర్మించిన కాళేశ్వరం ఏదైతే ప్రాణహిత గోదావరి కలిసే చోట ఎప్పుడు ఎండి ఎడారైన పరిస్థితుల్లో కూడా గోదావరిలో నీళ్లుండే చోట కన్నపల్లి పంప్ హౌస్ను నిర్మించారు. కన్నపల్లి పంప్ హౌస్ నిర్మాణం ద్వారా కన్నపల్లి పంప్ హౌస్లో ప్రస్తుతం 97 అడుగుల వరకు నీళ్లున్నాయి. 93 అడుగుల వరకు ఉన్న నీళ్లను కూడా వినియోగించుకొని పంపుల ద్వారా కిందికి నీళ్లను ఎగువకు తీసుకువెళ్ళొచ్చు అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి. ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏను అడ్డం పెట్టుకొని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎన్డీఎస్ఏను అడ్డం పెట్టుకొని నీళ్లను ఎగువకు పారివ్వకుండా అడ్డుకుంటూ వస్తుంది. సిడబ్ల్యూసీ రూల్స్ ప్రకారమే మేము కాళేశ్వరాన్ని నిర్మించామంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. మీతో కాకపోతే కేసీఆర్కు ఒక 10 అంటే 10 రోజులే ఈ కాళేశ్వరాన్ని అప్పగించండి, కాళేశ్వరం పూర్తిగా 10 రోజులలో ఏ విధంగా నీళ్లు ఉపయోగించుకోవచ్చో, తెలంగాణకు ఎగువకు నీరు ఏ విధంగా పారించవచ్చో అని చూపిస్తామంటూ కూడా చెప్పారు. మీ ప్రభుత్వాన్ని మేమేమో కూలదోసేందుకు మేము సిద్ధంగా లేము, ప్రభుత్వాన్ని మేమేమి లాక్కోము, కానీ కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయనైన కాళేశ్వరాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు సాగునీటికి తాగునీటికి ఉపయోగకరంగా ఉండే విధంగా చేసుకుంటామని చెప్తున్నారు. మేడిగడ్డ వద్ద కుంగిన 2 బ్యారేజీలను అడ్డం పెట్టుకొని కాళేశ్వరంలోని సుందిల్లా, అన్నారం అన్ని పంప్ హౌజులను కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. కన్నపల్లి కాళేశ్వరాన్ని మేడిగడ్డను ముట్టుకోకుండానే కన్నపల్లి ద్వారా పంప్ హౌస్ ద్వారా నీళ్లను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు, ఎగువ ప్రాజెక్టులకు చేరవేయచ్చంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. 17 పంపుల్లో 3 పంపులు పనిచేస్తున్నాయి. ఆ పంపుల ద్వారా రోజుకు 2 టీఎంసీల చొప్పున కన్నపల్లి పంప్ హౌస్ నుండి అన్నారం, సుందిలకు బ్యారేజీలకు పంపుల ద్వారా నీటిని కూడా ఎత్తిపోయవచ్చని కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే కుట్రలు చేస్తూ కాళేశ్వరం జలాలను తెలంగాణకు వినియోగించుకోకుండా కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక విధి విధానాలతో ముంగటికి వెళ్ళాలి, ఎన్డీఎస్ఏకు సంబంధించిన
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే అడ్డం పెట్టుకొని కాళేశ్వరానికి సంబంధించిన జలాలను కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వినియోగంలోకి ఉండాల్సిన జలాలను వినియోగించుకోవడం లేదని చెప్తున్నారు. ఎల్నినో ప్రమాదం ముంచుకొస్తుంది. దాని కారణంగా ఇప్పటికే అనేక ప్రాజెక్టులు కూడా ఎండి ఎడారవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని ముందుకు వెళ్లాలంటూ కూడా కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వానికి కేటీఆర్ పర్యటన ద్వారా ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. ఒకవేళ పంప్ హౌస్లను ఓపెన్ చేయకపోతే 50,000 కార్యకర్తలతో కన్నెపల్లి పంప్ హౌస్ను ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కేటీఆర్ పర్యటనలో కనిపించింది. కన్నెపల్లికి రావడానికి అనేక ఆంక్షలు అడ్డంకులు చేశారు. 7 గంటల ప్రయాణం ద్వారా కన్నెపల్లికి చేరుకున్నాం. ప్రస్తుతం కన్నెపల్లి పంప్ హౌస్ను ఓపెన్ చేసి నీటిని ఎగువకు తీసుకువెళ్లాలంటూ కూడా కేటీఆర్ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు మనం చూస్తుందంతా బీఆర్ఎస్ వర్షన్. మరి అధికార పక్షం కాంగ్రెస్ ఏమంటోంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఇరిగేషన్ అధికారులతో కలిసి సెక్రటేరియట్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్ట్ స్థితిగతులను ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని ఒకవేళ నీళ్లు ఎత్తిపోస్తే జరిగే పరిస్థితులని క్లియర్ గా వివరించారు. పదేళ్లలో ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ సర్వనాశనం చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ల స్వార్థం కోసమే తుమ్మిడి హట్టిని కాదని కాళేశ్వరాన్ని డిజైన్ చేస్తారని చెప్పారు. 1,27,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయిన ప్రాజెక్టుగా ఇప్పుడది మిగిలిపోయింది అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల బేస్మెంట్ పనికి రాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పిందన్నారు ఉత్తమ్. 3 బరాజుల్లో నీళ్లు నిల్వ చేయలేమని, ఒకవేళ నీళ్లు నిలిపితే బరాజులు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. భద్రాచలం సహా 44 గ్రామాలకి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అందుకే టెక్నికల్ గా నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యం అంటున్నారు. కాళేశ్వరం విజిట్ అంటూ బీఆర్ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని, ఎన్డీఎస్సీ అధికారుల కంటే కేటీఆర్ కి ఎక్కువ నాలెడ్జ్ ఉందని ప్రశ్నించారు ఉత్తమ్. ఎన్డీఎస్సీ ఆదేశాల మేరకు రేయింబవళ్లు అన్ని టెస్టింగ్లు పూర్తి చేస్తున్నామన్నారు ఉత్తమ్. 2027 సమ్మర్ నాటికి ప్రాజెక్ట్ రిపేర్లు అన్నింటినీ పూర్తి చేసి ఖరీఫ్ నుంచి నీళ్లు అందిస్తామన్నారు. మీ కక్కుర్తికి కమిషన్ల కక్కుర్తికి ఫాల్టీ బ్యారేజెస్ కట్టి ఈ పంపు ఆన్ చేసి అక్కడ నీళ్ళు పంపి ఈ పంపు నీళ్ళు పంపి అంటే అది దానికి అసలు పూర్తిగా ఒక సిల్లీ మూర్ఖప్ మాటలు. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి సుందిళ్ళ బ్యారేజ్కి, అన్నారం బ్యారేజ్కి, అక్కడి నుంచి సుందిళ్ళ బ్యారేజ్కి నీళ్లు పంపడం అది టెక్నికలీ సాధ్యం కాదు. ఆ గేట్స్ దించే పరిస్థితి లేదు. ఆ ప్రాణహితలో నీళ్లు సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరు సరిగ్గా కట్టుంటే ఈ పరిస్థితి రాకపోయేది. వచ్చే వానాకాలం అంటే అప్రాక్సిమేట్లీ జూలై ఆగస్ట్ 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగ్, రిపేరు, రీహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. సో ప్రభాకర్, ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తోంది, అధికారులు చెప్పిన దాని ప్రకారమే మేము నడుచుకుంటున్నాం తప్పితే దీనిలో ఎలాంటి రాజకీయ కక్షలు లేవని. సో ఇంకా ఏం చెప్పారు మంత్రి ఉత్తమ్? మొత్తం ఎన్డీఎస్సీ సెంట్రిక్ గానే ఈరోజు ఉత్తమ్ ప్రజెంటేషన్ అంతా కూడా సాగింది. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది, కేటీఆర్ ఏం చేస్తున్నారు దాని మీదే ప్రధానంగా క్వశ్చన్ చేశారు. 2023 అక్టోబర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, కాళేశ్వరం కూలిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్డీఎస్సీ, మా ప్రభుత్వం రాకముందే ఎన్డీఎస్సీను అపాయింట్ చేశారు. ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా ఇది టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూలిపోయింది అనేది దాంట్లోనే ప్రిలిమినరీ రిపోర్ట్లోనే చెప్పారు. ఏమాత్రం వాటర్ స్టోర్ చేయడం సేఫ్టీ కాదని కూడా ప్రిలిమినరీ రిపోర్ట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా ఆ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పారు. మా గవర్నమెంట్ రాకముందే ఇచ్చిన రిపోర్టు కూడా ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటుంది. కన్నెపల్లి నుంచి పంప్ హౌస్ ఆన్ చేయాలని చెప్తుంది. అసలు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయడానికి సాధ్యం కాదు. మేడిగడ్డ కుంగిపోయి ఉంది, మేడిగడ్డలో వాటర్ స్టోర్ చేయడానికి లేదు. మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కనుక ఆన్ చేస్తే దాన్ని మళ్ళీ అన్నారంకు తీసుకెళ్ళి అన్నారం నుంచి సుందిళ్ళ మీదుగా మళ్ళీ ఎల్లంపల్లి వరకు ఎత్తిపోయాలి. సో ఇదంతా కూడా చేయాలి అంటే వాటర్ని స్టోర్ చేయాలి. గేట్లను కనుక మూసి వాటర్ని స్టోర్ చేస్తే డెఫినెట్గా
3 బరాజులు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రమాదాన్ని మనం ముందే ఊహించే ఇప్పుడు రిపేర్లు చేస్తున్నాం. రిపేర్లు అన్నీ కూడా 2027 జూలై ఆగస్ట్ వరకు కంప్లీట్ చేస్తున్నాం. సో దీనికోసమే ప్రణాళిక చేసి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయినా కూడా రాజకీయంగా కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారనేది ఉత్తమ్ తన ప్రజెంటేషన్లో చెప్పారు. ప్రధానంగా ఇక్కడ ఉత్తమ్ లేవనెత్తిన అంశం అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ తెలుసా, బీఆర్ఎస్ ఎందుకు ఇంత పట్టుగా వ్యవహరిస్తుంది, ఆల్రెడీ చేసి 1,21,000 కోట్లతో కాళేశ్వరాన్ని కట్టారు, కూల్చారు మీరే, సో మళ్ళీ ఎందుకు దీనిపైన క్వశ్చన్ చేస్తున్నారు అంటూ కూడా ఉత్తమ్ విమర్శించారు. దాంతో పాటుగా అసలు మేడిగడ్డ కట్టే ప్లేసే చేంజ్ చేశారు మీరు. తుమ్మిడిహెట్టి దగ్గరే కట్టి ఉంటే కనుక ఈరోజు ఎల్నినో ప్రభావంతో వచ్చే కరువును కూడా కొంత మనం కరువుకు కూడా సరిపోతుండే వాటర్ అన్ని కూడా ఉత్తర తెలంగాణకు అంతా కూడా సాగునీరు అందుతుండే. అట్లాంటిది మీరు ఇప్పుడు తీసుకొచ్చి మేడిగడ్డలో కట్టడం, దాన్ని కూడా క్వాలిటీగా కట్టకపోవడం, దాంట్లో మీరు క్వాలిటీ లేకుండా చేయడం వల్లనే ఈరోజు బరాజులన్నీ కూడా కూలిపోయి ఈ పరిస్థితి వచ్చిందనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో దీనిపైన ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీకి రాసాం. సో వాళ్ళు తేలుస్తారు. కాకపోతే మేము ఇవన్నీ పక్కన పెట్టి, రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి 2027 జూలై వరకు దీన్ని రిజిస్ట్రేషన్ చేసేలాగా, అక్కడ నుంచి నీళ్లు మళ్ళీ ఎత్తిపోసేలాగా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఒకవేళ కనుక ఇప్పుడు వాటర్ స్టోర్ చేసి కన్నెపల్లి పంప్ హౌస్కి ఎత్తిపోయడమో లేకపోతే రివర్స్ పంపింగ్ చేయడం వలనో స్టోరేజ్ కనుక ఉంటే డెఫినెట్గా భద్రాచలంతో పాటుగా గోదావరిలో ఉన్న 44 విలేజెస్ ఎఫెక్ట్ అవుతాయి. వాటన్నింటినీ కూడా ముంపుకు గురవుతాయి. సో అలా చేయడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఏమాత్రం కూడా సేఫ్ కాదు. మొత్తం సీపేజ్లు ఉన్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్టే చెప్పింది. మేము వెళ్ళి ప్రత్యక్షంగా చూసాం. సో ఇప్పుడు ఎలా చేస్తారంటూ కూడా ప్రశ్నించారు. కేటీఆర్ ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ టూర్ను కూడా విమర్శించారు. కేటీఆర్ కావాలనే రాజకీయం చేస్తున్నాడు. కేటీఆర్ తెలుసు, కేటీఆర్ మేము రాకముందే కాళేశ్వరంకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఫామ్ అయింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత కాళేశ్వరం అవసరం లేకుండానే దేశంలోనే అత్యధికంగా పంటను పండించాం, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసాం, ఇదన్నీ రికార్డులు చేసాం కాళేశ్వరానికి సంబంధించిన నీళ్లు వాడకుండానే. సో వీళ్ళు కాళేశ్వరం ఒక్కటే సొల్యూషన్ గా చూస్తున్నారు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అవసరమైతే దీనిపైన పూర్తి స్థాయిలో మరోసారి ప్రెజెంటేషన్ కూడా పెడతామని చెప్పారు. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. గలంతైన విశాఖ మత్స్యకారుల బోటు కోసం వేట కొనసాగుతోంది. సముద్రంలో కెరటాలు భారీగా ఎగిసిపట్టడంతో ఒక్కసారిగా వాళ్ళ బోటు బోల్తా పడింది. అయితే బోటు నడుపుతున్న వ్యక్తి మరొక 2 ప్రాణాలతో బయటపడ్డారు. చైనా కార్గో షిప్ అందించిన లైఫ్ జాకెట్ల సాయంతో వీళ్ళంతా సేఫ్ అయ్యారు. అయితే మిగతా 6 మత్స్యకారులు మాత్రం లైఫ్ జాకెట్లు అందుకోలేక సముద్రంలో గలంతయ్యారు. వారి కోసం ముమ్మరంగా వేట సాగుతోంది. మత్స్యకారుల గల్లంతు ఘటనపై హోంమంత్రి అనిత సమీక్షిస్తున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు హోంమంత్రి. మత్స్యకారుల గల్లంతుపై విశాఖ ఆర్డీఓ దిలీప్ చక్రవర్తి కీలక విషయాలు చెప్పారు. బోల్తా పడ్డ బోటు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరిందన్నారు. ఎక్కడి నుంచి వెళ్లిందన్న దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. అదే సమయంలో మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. నేవీ, మెరైన్, కోస్టల్ గార్డ్ టీంలు గాలిస్తున్నట్లుగా ఆర్డీఓ దిలీప్ చక్రవర్తి చెప్పారు. ఆల్రెడీ మర్చెంట్ నేవీ షిప్లో రెస్క్యూ చేయబడ్డారు. షిప్ ద్వారా ఇంకొక 6 కోసము మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కోస్ట్ గార్డ్ చాపర్స్ మరియు షిప్స్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టబడ్డాయి. వాళ్ళ జిల్లా యంత్రాంగం మరియు కోస్ట్ గార్డ్ ద్వారా ఈ ఆపరేషన్ని నిరంతరం మానిటర్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఆపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో మనం కామెంట్ చేయలేము. దాని రిజల్ట్ బట్టి మనం చెప్పాలి. బోట్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ నుండి బయలుదేరింది కాదు, మన షిప్పింగ్ హార్బర్ నుండి. కాబట్టి ఎక్కడ నుండి వాళ్ళ ఆ బోటు గురించి, ప్రయాణికుల గురించి మనకు కూడా తర్వాత వచ్చింది. దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆపరేషన్ ఫిషర్మెన్ గురించి పూర్తిగా సమాచారం ఇంకా మనకి రాలేదు. 2 భీమిలి, మిగతా వాళ్ళందరూ భోగాపురం అని తెలుసు. మత్స్యకారుల గాలింపు చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. నిన్న సాయంత్రం నుంచి హెలికాప్టర్లతో ఎందుకు గాలింపు చేపట్టలేదని ప్రశ్నించారు. మత్స్యకారులను కూటమి సర్కార్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మరోవైపు మత్స్యశాఖ అధికారులను కూడా వాసుపల్లి గణేష్ నిలదీశారు. సూటు బూట్ వేసుకునే వాళ్ళకే ప్రభుత్వం నడుస్తూ ఉంది. సో ఇది నిన్న జరిగితే ఈరోజు సర్చ్ అవుతుంది సార్, నాకు అర్థం కావట్లేదు. వేర్ ఎస్సీ వెదర్ అడ్వైజరీ బోర్డ్ హ్యాస్ ఆల్రెడీ అడ్వైజ్డ్ 3rd నుండే టొరంటైల్ రెయిన్ ఉండొచ్చు అండ్ ఆల్సో విండ్ ఎక్కువ ఉండొచ్చు అని చెప్పేసి జరగకుండా కాపాడుకోవాలి. జరిగిపోయింది. ద సేమ్ స్పీడ్ ఉన్నారు కదండి, స్పాంటనస్గా డెసిషన్స్ చేయాలి కదా.
I am an Indian Air Force. We know that every airman, every soldier, where they will be. వస్తా ఉన్నారు, ఎవరు వస్తున్నారు, ఎలాగ వస్తా ఉన్నారు, ఏంటని చెప్పట. మత్స్యకారులకి వాల్యూ లేదండి లైఫ్కి. మత్స్యకారుల గల్లంతు ఘటనతో అలర్ట్ అయిన అధికారులు వారి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గాలింపు చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. విశాఖ కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మా ప్రతినిధి ఖాజా దీనిపై మరింత సమాచారం అందిస్తారు. ఖాజా, సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 7 మత్స్యకారుల్లో కారే చిన్న అనే బోటు డ్రైవర్ సేఫ్గా రెస్క్యూ అయినట్టు ఫోటోలు, వీడియోలు కూడా బయటపడ్డాయి. ఒక వీడియో కూడా బయటపెట్టి అసలు ప్రమాదం ఎలా జరిగింది, తాను ఎలా సేవ్ అయ్యాయని దానిపై ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత మిగతా 6 ఏమయ్యారని దానిపై ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. నిన్న 2 గంటల సమయంలో ఈ మత్స్యకార కుటుంబాలకి కాల్ చేసిన ఆ మత్స్యకారులు తాము తిరిగి వచ్చేస్తామని చెప్పారు. ఆ తర్వాత గంటలోనే తిరిగి వచ్చేస్తామని చెప్పిన మత్స్యకారులు 2 గంటలు అయినప్పటికీ రాకపోయేసరికి సాయంత్రం నిన్న 4 గంటల సమయానికి మళ్ళీ వీళ్ళు రిటర్న్ కాల్ చేశారు. దీంతో వాళ్ళ మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో వీళ్ళు ఆందోళన మరింత పెరిగింది. దీంతో కనిపించిన వారందరినీ అడిగారు, వాకప్ చేశారు. అయితే పొద్దుపోయే వరకు రాకపోవడంతో అధికారుల దృష్టికి సమాచారం తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి నేవీ, కోస్ట్ గార్డ్తో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడా పర్యవేక్షణ చేస్తూ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. ఒకవైపు నేవీకి చెందిన 2 చాపర్లు, అలాగే 2 నౌకలతో పాటు కాకినాడకు చెందిన ఒక కోస్ట్ గార్డ్ నౌక కూడా వచ్చి రెస్క్యూ ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉంది. అయితే గంటలు గడిచే కొద్దీ వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్లో మనం ఉన్నాం. అయితే మత్స్యకారులు అక్కడికి వెళ్ళి గల్లంతైన వారు 6 అయినప్పటికీ దాదాపుగా వందల సంఖ్యలో మత్స్యకారులు వచ్చి వారికి బాధిత కుటుంబాలకి అండగా ఉన్నారు. కొంతమంది వారికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధికారుల చుట్టూ మరికొంతమంది తిరుగుతున్నారు. అయితే కొంతమంది బాధితులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ వాళ్ళు ఎవరు వెళ్ళారు, గల్లంతైన వాళ్ళు ఎవరు, సమాచారం ఉందా? మా ఆయన గారు, మా అల్లుడు గారు. మా ఆయన గారు, మా అల్లుడు గారు గల్లంతయ్యారండి. నేను మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేశారు, వచ్చేస్తున్నాం 3 గంటలకల్లా బోర్డు జట్టిని కట్టేస్తామని చెప్పారు. చెప్తే 3:30, 4 అయిన దాకా మేము వచ్చేస్తున్నారు కదా మేము ఊరుకున్నాం. 3:30కి 4కి ఫోన్లు చేస్తే అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. స్విచ్ ఆఫ్ వస్తున్నాయని 7 చేసాం అందరికీ ఫోన్లు, అందరివి స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. మాకు కొద్దిగా ఆందోళనగా ఉన్నదని బోట్లు వస్తున్నాయి కదా అని వాటిని కూడా బోట్లలో ఉన్న కొద్దిగా సమాచారం ఉందమ్మా. ఇప్పటివరకు మీరు వెయిట్ చేస్తున్నారు, ఏదైనా సమాచారం ఇచ్చారు? అధికారులు ఏ సమాచారం ఇవ్వట్లేదు సార్. మేము మా మనుషుల్ని మాకు క్షేమంగా ఇమ్మని గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సార్. ఆడపిల్లలతో ఉన్నాము, మా పిల్లల్ని కొద్దిగా ఆదుకుంటారని, ఇది ఎంత బేగా చేస్తారని మేము చెప్తున్నాం. మీకేమవుతారు? డాడీ అండి. ఎప్పుడు వెళ్ళారమ్మా ఇంటి నుంచి? మీకు ఏం చెప్పి వెళ్ళారు, మాట్లాడారు? చివరిసారి ఏమన్నారు? 3 గంటలకు వచ్చేస్తానని వెళ్ళారు సార్. 3 నుంచి ఇంకా రాలేదు. జట్టికి 3 గంటలకు వచ్చేస్తాను అన్నారు. తర్వాత ఏమొచ్చి ఫోన్లు చేస్తే అవ్వట్లేదు ఎవరికైనా. ఎవరు చేశారు ఫోన్? ఎవరు చేశారు? మీ నాన్నకి? మా నాన్నకి మేమే చేస్తే 3 గంటలకు వచ్చేస్తున్నాం అనేసి అన్నారు. తర్వాత నేను చేస్తే ఫోన్లు అందరివి స్విచ్ ఆఫ్ అయినా వచ్చాయి. చివరిసారిగా అదే మాట్లాడారు? అదే మాట్లాడారండి. జట్టికి వచ్చేస్తున్నాము, బోటు కట్టేస్తాం అనేసి అన్నారు చివరిసారిగా. మరి వేట అయిపోయిందమ్మా వాళ్ళకి, వచ్చేస్తున్నారంటే? అయిపోయిందని వచ్చేస్తున్నారు. మా నాన్నని క్షేమంగా ఇస్తే మాకు అదే చాలు, ప్రభుత్వాన్ని అదే కోరుతున్నాం. మాకు అదే కావాలండి. మా నాన్నగారు, మా బావగారు క్షేమంగా వస్తే మాకు అదే చాలు, ప్రభుత్వానికి కూడా అదే చాలు. మాకు చిన్నపిల్లలతో ఉన్నారండి, మాకు ప్రభుత్వం నుంచి అది ఇస్తే చాలు. ఒకవైపు ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తుంది. అలాగే హోంమంత్రి అనిత ప్రత్యేకంగా నేవీ అధికారులు, కోస్ట్ గార్డ్ అధికారులతో పాటు మంత్రి అచ్చెన్నాయుడుతో కూడా సమీక్ష చేస్తున్నారు. అయితే ఎక్కడ ఉన్నా సరే, అంటే ఒకవేళ ఒడ్డుకు వెళ్ళారా, లేకపోతే సముద్రంలోనే గల్లంతయ్యారా, లేకపోతే ఇంకా మరో నౌకలోకి వెళ్ళారా, లేకపోతే వాళ్ళు మిగతా 6 ఏమయ్యారా అనేది ఇంకా సమాచారం అందాల్సి ఉంది. రైట్ ఖాజా, మూవింగ్ ఆన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల పర్వం ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే 4 సార్లు బెయిల్ పొందిన రావణ్ ని శనివారం రాత్రి ఎలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఏలూరు పోలీసులు నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర 5వ అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఆవరణ నిరాహార దీక్షకు దిగడం, నటుడు ప్రకాష్ రాజ్ ఈ అరెస్టులను తప్పుపట్టడం, మంత్రి కందుల దుర్గేష్ వీళ్ళిద్దరిని సంఘ విద్రోహ శక్తులుగా అభివర్ణించడమే కాదు, వీరిద్దరి వెనుక వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారు అనడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.
నిన్న యలమంచిలి కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే రాత్రి గన్నవరం పోలీసులు జోసెఫ్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ అరెస్ట్ పై మరొకసారి విరుచుకుపడ్డారు నటుడు ప్రకాష్ రాజ్. తన వాయిస్ ని ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి గాలి మాటలు సృష్టించి మీరు చేసే అక్రమ అరెస్టులు, దౌర్జన్యాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. రావణ్ మధ్య ఆడియో లీక్ అంటే వేరే వేరే సందర్భంలో వేరే వేరే డేట్స్లో వేరే వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్, దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని దాన్ని సోషల్ మీడియాకి లీక్ చేసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ మీరు చేస్తున్న ఈ నాటకం ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని, జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. తనపైన, పవన్ పైన విమర్శలు చేసేందుకు కొన్ని సోషల్ మీడియా సంస్థలకి ఫండింగ్ ఇస్తున్నారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. హింస, బూతులనే వైసీపీ పార్టీ నమ్ముకుందని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేదేలే అన్నారు. మా ప్రతినిధి వసంత్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. వసంత్, సో యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్కి సంబంధించినటువంటి అరెస్ట్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వరుసగా అతను 5వ సారి అదుపులో తీసుకున్న ప్రస్తుతం గన్నవరం పోలీసుల అదుపులో రావణ్ అలియాస్ జోసెఫ్ ఉన్నారు. అయితే రావణ్కి సంబంధించినటువంటి వరుసగా 4 సార్లు బెయిల్ మంజూరు చేయడంతో తాజాగా ఆయన పైన యుపా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతను అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా, అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేలాగా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు, అతను గతంలో చేసినటువంటి స్పీచ్ల తాలూకా వీడియోల ఆధారంగా జనసేన పార్టీ నేతృత్వంలో కంప్లైంట్ బేస్ చేసుకుని ప్రస్తుతం అతను కేసు నమోదు ప్రస్తుతం గన్నవరం పోలీసుల అదుపులో రావనున్నాడు. అయితే రావణ్ అరెస్టును పూర్తిగా జగన్మోహన్ రెడ్డితో పాటుగా ప్రజా సంఘాల నేతలు ఖండిస్తూ ఉన్నారు. ప్రశ్నించేటటువంటి గొంతుకులను అరెస్టులు చేస్తానంటూ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం చేశారు. ఆయన ఒక ట్వీట్ కూడా విడుదల చేశారు. సో ఈ మొత్తం కేసులకు సంబంధించి చూస్తే పవన్ కళ్యాణ్ పైన ఇటీవలకి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల సారాంశాన్ని బట్టి జనసేన పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. అందులో భాగంగానే ఇటు మచిలీపట్నంలో కావచ్చు, సర్పూర్లో కావచ్చు, కాకినాడలో కావచ్చు, అలాగే పాయకురావుపేట ఇట్లా అనేక పోలీస్ స్టేషన్లో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ హైకోర్టులో జోసెఫ్ తరపున ఒకే బెంచ్ కింద, ఒకే బ్యాచ్ కింద విచారించాలంటూ కూడా హైకోర్టు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. సో ఆ పిటిషన్లకు సంబంధించి విచారణ రేపు జరగబోతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన గన్నవరం పోలీసులు అదుపులో తీసుకోవడం, ఆయన పైన ఉప యాక్ట్ కింద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంటివ్ యాక్ట్ కింద తనపై కేసు నమోదు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే తనపై ఎన్ని కేసులు నమోదు చేసినా పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తున్నాం. మరోవైపు రావణ్ భార్య అలియాస్ రావణ్ భార్య అనూష కూడా ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. రావణ్ ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలకు కానీ, దేశ వ్యతిరేక చర్యలకు కానీ, దేశ విద్రోహ చర్యలకు ఎక్కడ కూడా పాల్గొనలేదు, లేదా ఆ రకమైన ప్రసంగాలు చేయలేదు. ప్రశ్నించేటటువంటి గొంతుకులు ఎందుకు నొక్కే ప్రయత్నం చేస్తారంటూ కూడా ఆవిడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవిడ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తాము కేవలం తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం, కక్షపూరితంగా తమ పట్ల వ్యవహరించొద్దంటూ కూడా ఆమె ఆ ప్రెస్ స్టేట్మెంట్లో కూడా పేర్కొన్నారు. సో మొత్తంగా చూస్తే రావణ్ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు జనసేన పార్టీ, మరోవైపు కుటుంబపట్నం తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు స్వయంగా ఈ వ్యవహారాన్ని ఖండించారు. పూర్తిగా వైసీపీ కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతున్నట్టు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఈ పైన ఉప యాక్ట్ కేసు నమోదు చేయడం, జగన్ కూడా ఖండించడం అయితే జరిగింది. రైట్ వసంత్, థ్యాంక్ యూ. మహారాష్ట్రలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ముంబైతో పాటు రాయ్గఢ్, పాల్ఘర్, పూణే జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. రాయ్గఢ్లో ముంబై గోవా నేషనల్ హైవే నీట మునిగింది. దీంతో వందలాది వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయ్గఢ్లో పలు వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న వాళ్ళని కాపాడటానికి భారీ సహాయక చర్యలు చేపట్టారు. ముంబై ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. బాంద్రాలో భారీ వృక్షాలు కుప్పకూలాయి. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కూలిన చెట్ల కింద ధ్వంసమైన కార్లు తొలగించేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కుర్లా ప్రాంతంలో చెట్టు కుప్పకూలడంతో ఒకరు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే మరికొన్ని గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముంబై, థానే, పాల్ఘర్, పూణే, సతారా ఘాట్ ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు.
అలాగే రాయ్గఢ్, రత్నగిరి, నాసిక్ ఘాట్ ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే మరో 24 గంటల వరకు ముంబైలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ఉన్నారు ప్రస్తుతం మరింత సమాచారం అందించడానికి. గోపీకృష్ణ. జూన్ నెలలో 40% లోటు వర్షపాతం ఉంటే జూలై నెలలో ఈ నైరుతి ఋతుపవనాలు విరివిగా ముఖ్యంగా విస్తరించడం, దేశవ్యాప్తంగా కూడా వర్షాలు విస్తృతంగా పడుతున్న పరిస్థితి. అందులో భాగంగా మహారాష్ట్రలో గడిచిన 3-4 రోజుల నుంచి కూడా ఈ విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగా నిన్న ఈరోజు ఈ గడిచిన ఈ 48 గంటల్లో చూసినట్లయితే కనుక సుమారు 50 సెంటీమీటర్ల వర్షపాతం మహారాష్ట్రలో, ప్రధానంగా ముంబై కోస్టల్ ప్రాంతాలు ఏవైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు పూణే, అలాగే రాయ్గఢ్, ముంబై ఈ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు పడడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. ఇటు సముద్ర తీరంలో అలలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి. ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దంటూ BMC బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 1916 హెల్ప్ లైన్ నెంబర్ని ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పటికే పలు ఘటనల్లో ముఖ్యంగా 10 మందికి పైగా చనిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఇళ్ళు కూలిపోవడం, అలాగే లోతట్టు ప్రాంతాలు జలమేమవడం, చెట్లు వాహనాలపై కూలిపడడం, అలాగే రోడ్లు ముఖ్యంగా నీట మునిగి డ్రైనేజీల్లో వాహనదారులు పడిపోవడం, ఇటువంటి ఘటనల్లో కొంతమంది చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. సో ప్రస్తుతం ఈ వర్ష పరిస్థితులు మరో 24 గంటల పాటు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముంబై, థానే, ఇటు పూణే, రాయ్గఢ్ ఈ జిల్లాలకి ప్రధానంగా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. కేవలం ముంబై మాత్రమే కాదు, ఇటు గుజరాత్, జునాగఢ్లో కూడా గడిచిన 3-4 రోజుల్లో సుమారు 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇటు మహారాష్ట్ర, అలాగే గుజరాత్, ఇటు ఒడిశా, అలాగే పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలకు ప్రస్తుతం రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ప్రధానంగా ఈ నైరుతి ఋతుపవనాలు దేశవ్యాప్తంగా కూడా విస్తరించడం జరిగింది. అందులో భాగంగా ఇటు మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్, అలాగే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారడంతో 15 ఫ్లైట్స్, ప్రధానంగా 10 డొమెస్టిక్ ఫ్లైట్స్, 5 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని పూణే అలాగే జైపూర్కి డైవర్ట్ చేయడం జరిగింది. సో ఈ ఋతుపవనాలు అయితే దేశవ్యాప్తంగా విస్తరించడంతో భారీ వర్షాలు కొనసాగుతున్న పరిస్థితి. జూలైలో లోటు వర్షపాతం ఉంటే జూలైలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉంది. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ. ఇది వాటి 5 at 5 అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి టీవీ9.